ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. 11 సీట్లకే పరిమితమైనా కూడా వైసీపీ పార్టీ అధినాయకత్వాన్ని కానీ ఆ పార్టీ ముఖ్య నేతలు కానీ అహంకారపూరిత మాటలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గటం లేదు. దీనికి సంబంధించి పలు విమర్శలు వస్తున్నా కూడా, పలు కేసుల్లో వాళ్ళు నిందితులుగా చూపబడుతున్నా కూడా ఈ అహంకారం ఎందుకు? నిన్న సిఐడి విచారణకు వచ్చినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్లు పోలీసులే బెదిరించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. దీనిపైన పూర్తి విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాయేష్ గారు. సార్ నమస్కారం. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నిన్నటి విచారణలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యలు ఇవే. వారి యూనివర్సల్ డైలాగ్ అయిపోయింది అది వైసీపీ పార్టీకి. దాంతోపాటు పోలీస్ అధికారులనే బెదిరించడం, మా గవర్నమెంట్ వచ్చాక మీ అంతు చూస్తామంటూ పదే పదే వ్యాఖ్యానించడం, ఎలా చూడాలి వైసీపీ పార్టీ విధానాన్ని? అంటే ఇక్కడ ఒక పక్క వైసీపీ నాయకత్వం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ మధ్యకాలంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వరకు, ఈ మధ్య గోరంట్ల మాధవ్ వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద తిరగబడతా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మళ్ళీ మాకు అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని బట్టలోడు తీసి నిలబెడతామంటున్నారు, రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసులు విచారణకు వచ్చే అక్యూజ్డ్ విషయంలో ఆ అక్యూజ్డ్ స్థాయిని బట్టి ఎందుకో కొన్ని కేసుల్లో కొంతమంది దగ్గరికి వచ్చేప్పటికి అడిషనల్ ప్రివిలేజ్ కల్పిస్తూ ఉన్నారు. గోరంట్ల మాధవ్ ఎస్పీ కార్యాలయంలో వరకు వెళ్ళగలిగి అక్కడ ఏ విధమైన బెదిరింపులకు దిగాడో చూసాం. మేబీ తర్వాత అతను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, అవన్నీ సెకండరీ. కానీ అదే విధమైన వ్యవహార శైలి ఒక కామన్ సివిలియన్ కనుక, అంటే అతను ఒక మాజీ కాపు కాదు, మాజీ ఎంపీ కాదు, ఒక సాధారణ పౌరుడు కనుక ఎస్పీ కార్యాలయం వరకు వచ్చి అక్కడ పోలీసుల మీద ఏయ్ తమాషాలు చేస్తున్నారా అని చెప్పని బెదిరింపులకు కనుక ఒక సివిలియన్ దిగితే పోలీసుల బాడీ లాంగ్వేజ్, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? కానీ ఇతని విషయంలో మాత్రం ఎందుకు అంతటి కట్టసీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే పోలీసులు కూడా కొంత అనవసరపు సంయమనాన్ని పాటిస్తున్నారేమో. చట్టాన్ని గౌరవించే సివిలియన్స్కి మర్యాద ఇవ్వాలి. చట్టాన్ని ధిక్కరించే రాజకీయ నాయకులు, వాళ్ళకి పోలీసులు అంటే గౌరవం లేదు, వ్యవస్థ అంటే గౌరవం లేదు, వాళ్ళ ఒంటి మీద ఉన్న యూనిఫామ్కి మర్యాద ఇవ్వట్లేదు, యూనిఫామ్ ఓడదీసి నుంచో పెడతామని చెప్పని బెదిరింపులకు దిగుతున్న వాళ్ళకి ఎందుకు మర్యాద ఇవ్వాలి? చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని నిర్ధారణ చేయించాల్సిన బాధ్యత కూడా అదే పోలీసు అధికారులది. నేను చూసాం మనం మొట్టమొదటి పోలీసు అధికారుల వైపు నుంచి ఉన్న కొంత వైఫల్యాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి కేసు విచారణకు వస్తూ ఉన్నాడు. విచారణకు వస్తూ ఉన్నప్పుడు అతనితో పాటుగా ఒక సమూహాన్ని వేసుకొని మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు, విడదల రజనీ గారు, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఊరేగింపుగా కార్యకర్తలు వీళ్ళందరినీ వేసుకొని ఒక దండయాత్రకు వచ్చినట్టుగా సిఐడి కార్యాలయానికి వాళ్ళందరినీ అనుమతించడం ఏంటి? అసలు ఎందుకు వాళ్ళందరినీ అక్కడ దాకా పర్మిట్ చేయాలి? ఇతను ఒక కేసులో అక్యూజ్డ్, నోటీసులు ఇచ్చిన మేరకు అక్కడ దేవినేని అవినాష్, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ తరపున వాంగ్మూలం ఇచ్చుకోవడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు విచారణకు హాజరవటానికి వస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరే మాత్రమే రావాలి. అంతేగాని సజ్జల రామకృష్ణారెడ్డి వెహికల్లో అక్కడ దాకా రానిచ్చి అతనితో పాటు ఊరేగింపుగా వీళ్ళందరూ వచ్చి అక్కడికి ఆ ఊరేగింపుగా వచ్చి అక్కడ పోలీసు అధికారుల కోసం కేటాయించిన సీట్లో అంబటి రాంబాబు గారు, అనాబోతుని శివకుమార్ గారు వాళ్ళందరూ బయట కూర్చొని ఆ ప్రెమిసెస్లోకి, అక్కడ విడదల రజనీ గారు, లేలాపరెడ్డి వీళ్ళందరూ కారుల్లో, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేసుకొచ్చిన కారులో వాళ్ళందరూ సేద తీరుతా ఎందుకు అంత అవకాశం కల్పించాలి? ఆ కేసులో ఎంత చిన్న పోలీసు అధికారి అయినా సరే అతను విచారణాధికారి, ఎంతటి పెద్ద వ్యక్తి అయినా సరే అతను ఆ కేసులో అక్యూజ్డ్. ఖచ్చితంగా ఆ విచారణ సంస్థకి గౌరవం ఇచ్చి విచారణాధికారి ముందు వినమ్రంగా కూర్చొని వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి. అంతేగాని వాళ్ళని బెదిరించే ధోరణిలో వీళ్ళ అభిజాత్యాన్ని వీళ్ళ అహంకారాన్ని ప్రదర్శిస్తా మా
అంటే మా వైభవం చూడు, మాకున్న అండదండలు చూడు, మా వద్దిమాగతులను చూడు అని చెప్పని ఇంతమందిని వేసుకుని ఊరేగింపుగా దండయాత్రకు వస్తారా? వస్తే పోలీసులు పర్మిట్ చేయాలా? వాళ్ళందరినీ బ్యారికేడ్లు పెట్టి ఎక్కడో నిలవరించాలి. మీరిద్దరు మాత్రమే లోపలికి అడుగు పెట్టండి, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాంగణంలో కాదు, ఈ పరిసరాల్లో కూడా కనపడటానికి వీలేదని చెప్పని. పోనీ మిగిలిన అన్ని కేసుల్లో ఒక సామాన్యుడికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా కూడా అతని బంధుమిత్రులు, అతని ఊరాళ్ళు వాళ్ళందరినీ వేసుకొని ఊరేగింపుగా వస్తాడు అతను కూడా ఎలో చేస్తారా? కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికి పోలీసులు చాలా కఠినమైన రూల్స్ ఇంపోజ్ చేస్తారు కదా. మరి అదే కాఠిన్యాన్ని వీళ్ళ విషయంలో కూడా ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారు? అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు ఇంకా ఇంటెగ్రిటీ ప్రదర్శించి తీరాల్సిన అవసరం ఉంది. ఎస్, ఖచ్చితంగా అదే సిఐడి కేసు విచారణ చేస్తూ ఉంది. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కేసు విచారణ ముందుకు పడకుండా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంటే ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వ నిర్ణయం మేరకు, ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు అదే పోలీస్ డిపార్ట్మెంటు ఆ రోజు చాలా పెద్ద పెద్ద నాయకులుగా ఉన్న వాళ్ళని కూడా సమన్ చేసి విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఒప్పుకుందాం, కానీ ఆ విచారణ సక్రమంగా చేయండి. ఆ విచారణ ప్రక్రియలో ఎవడి మొహమాటాలకి, ఇంకెవడి ఆదేశాలకి మీరు తలగాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏమవుతుంది, మీరు వెన్నెముక లేని వ్యక్తులుగా మీరు పిక్చరైజ్ అవుతూ ఉన్నారు. కేసుల్లో అక్యూజ్డ్గా ఉండి వాళ్ళు మిమ్మల్ని ఆదేశిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆదేశాలు మీరు ఎందుకు పాటించాలి? రేపు ఎండ్ ఆఫ్ ది డే ఇంకొక 4 ఏళ్ల తర్వాత వాళ్ళు అధికారంలోకి వస్తారే అనుకుందాం. వస్తే ఆ రోజు వాళ్ళకున్న ప్రోటోకాల్ ప్రకారం మీరు మర్యాదిస్తారు. అంతేకాని రేపు వాళ్ళు ఎప్పుడో మేము అధికారంలోకి వస్తాం కాబట్టి అని చెప్పని ఇవాళ మా మీద ఉన్న కేసులు విచారణకి మేము ఎలా వచ్చినా మమ్మల్ని మీరు భరించాలి, సహించాలి అన్న రీతిలో వాళ్ళు బెదిరింపులకు పాల్పడితే ఇవాళ భరించాల్సిన అవసరం మీకు లేదు. ఇక్కడ 100% పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెగ్రిటీ ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భంలో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ దాని విషయంలో చక్కదిద్దుకొని తీరాలి వాళ్ళ వ్యవహార శైలి. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను విచారణ పూర్తయిపోయిన తర్వాత ఆ విచారణకు హాజరవుతా ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ అవన్నీ చూసాం. అంటే ఇక్కడ ఒకటి వాస్తవం, ఆయన నేను నిర్దోషిని అని ఫీల్ అయినప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళైనా సరే విచారణ ఎదుర్కొంటాడు. ఎందుకంటే సత్యమేవ జయితే, ఎప్పటికైనా సరే నిజమే నెగ్గుద్ది అంటారు. ఆయన నేను నిజాతీపరుడిని, నేనే తప్పు చేయలేదు అనుకున్నప్పుడు ఇంతమందిని వేసుకొని ఊరేగింపుగా, అంటే ఇంతమంది అండదండలు ఎందుకు ఆయనకి? ఆయనలో ఉన్న పిరికితనం, ఆయనలో ఒక భయం ఉంది, ఒక గుబులు ఉంది లోపల. ఆ గిల్టీనెస్ నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే ఇంతమంది పర్లేదండి మేము అందరం ఉన్నాం మీ అమ్మటి, మీరు పర్లేదు, మీరు అక్కడ విచారణ ఫేస్ చేయండి అని చెప్పని వీళ్ళందరూ యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. నా మీద విచారణ వచ్చినప్పుడు నువ్వు నాకు అండగా నిలబడు, నీ మీద విచారణ వచ్చినప్పుడు మేము నీకు అండగా నిలబడతాం. కాబట్టి అందరం అదే పడవ ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒకరికొకరు మనం భుజం తట్టుకొని మనం అండదండలు అందించుకుందాం అని చెప్పని ఈ అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ అందరూ ఏదో కేసులు విచారణ ఎదుర్కొంటా ఉన్నాళ్లే. అటువంటి సందర్భంలో నాకు సమయం వచ్చినప్పుడు మీరు నాకు అండగాయండి, మీకు సమయం వచ్చినప్పుడు మేము మీకు అండగాస్తామని చెప్పని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ వెళ్తున్నారు అక్కడికి. అంతమందిని వెంటేసుకెళ్తున్నావు అని అంటేనే నీలోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వ్యక్తం అవుతూ ఉంది, నీకు నువ్వే ప్రదర్శించుకుంటా ఉన్నావు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మీడియా ముందు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు, మీడియా ముందు రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తుంది, రౌడీలు మాత్రమే ఈ విధమైన వ్యవహారశైలి ప్రదర్శిస్తారు అంటున్నాడు. అసలు ఆ రోజుల్లో పట్టాభి ఎంత పెద్ద బూతుమాట వాడాడు. అటువంటి బూతుమాట వాడితే మా అభిమానులకి కోపం రాదా? అలా కోపం వచ్చింది కాబట్టే ఈ విధమైన వ్యవహారశైలికి వాళ్ళు పాల్పడ్డారేమో అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న కూడా నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాడు. ఎస్, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యంతరకర పదజాలంతో కనుక విమర్శిస్తే ఖచ్చితంగా మీ శ్రేణులకి కోపం వస్తుంది. మరి అదే సందర్భంలో అది అందరికీ వర్తిస్తుంది కదా. మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నడిబజార్లో కాల్చాలి అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చిన రోజున, మరి ఆ రోజున ఆ పాలకుడికి ఆ శ్రేణులకి వాళ్ళు కూడా బీపీ తెచ్చుకొని వాళ్ళు కూడా మీ కేంద్ర కార్యాలయం మీద దాడికి వచ్చారా? రాలేదుగా. అంటే వాళ్ళు సమయం పాటించారుగా, మీరు మాత్రమే సమయం కోల్పోయారుగా.
ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మరి అదే ముఖ్యమంత్రి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏ విధంగా వ్యాఖ్యలు చేశారు? అదే ముఖ్యమంత్రి గారి సమక్షంలో మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి మీ నాయకులు ఏ విధంగా వ్యాఖ్యలు చేశారు? సాక్షాత్తు మీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో మరి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, పటాబ్ను ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు? ఈ సంఘటనకి ముందే చాలా జుగుసాకరమైన పదజాలంతో అతను వ్యాఖ్యలు చేస్తున్నాడు కదా. మంత్రి హోదాలో ఉన్న ధర్మాన కృష్ణదాసు అమరావతి మహిళలను ఉద్దేశించి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు? మీ స్పీకరు తమ్మినేని సీతారాం ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు? మీ మంత్రి ఇక కొడాల నాని చేసిన వ్యాఖ్యలకి, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకి, వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకి, వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకి అయితే అంతే పొంతు లేదు. రోజా, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు, వీటి గురించి మీరు ఏం వివరణ ఇస్తారు? అలాగే సలహాదారుడిగా ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకున్న తమరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన రోజున ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న మీరు వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎలా కొనసాగుతారు? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా అది. ఒక ప్రభుత్వోద్యోగి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటే అతన్ని ఉద్యోగం నుంచి టర్మినేట్ చేస్తున్నారు. మరి వాళ్ళ మీరు కూడా జీతం తీసుకున్నట్టున్న సలహాదారుడు అయి ఉన్నప్పుడు మీరు ఎలా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు? మీకు మీరు నేను అడ్మిట్ అయిన ప్రకారం, విచారణలో మీరు తేడాతెల్లం చేసిన ప్రకారం ఈ సంఘటన జరిగిన రోజు నేను బద్వేలు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నాను అని చెప్తున్నారు. మరి ఆ రోజు మీరు ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్న మీరు ఉప ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారు? అదే బద్వేల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు అని చెప్పని సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు మరి వెంకటరామరెడ్డి మీద ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసి అతను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది కదా. మరి అదే సూత్రం మీకు కూడా వర్తించాలి కదా. మీరు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగా మీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అని అంటే 100కి 100 పాళ్ళు మీరు ఏదో ఒకదానికి కన్ఫైన్ అవ్వాలి. అటు వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగాలి, లేదు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండాలి. మీరు ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతూ ఎలా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు? 100కి 100 పాళ్ళు ఇది ఆక్షేపణీయం కదా. ఇది బిజినెస్ రూల్స్ అతిక్రమణే కదా. మరి ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? 100కి 100 పాళ్ళు ఇక్కడ ఒక తప్పుని కవర్ చేయడానికి 10 తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. భోషడకే అనే పదం పట్టాభి వాడటం ఎంత ఆక్షేపణీయమో అంతకు మించిన దౌర్జన్యకాండ మీరు ప్రదర్శించారు. ఇవాళ రాష్ట్రంలో 40 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం ద్వారా 70 లక్షల సభ్యత్వం కలిగిన ఆ పార్టీ కార్యకర్తలకి, ఆ పార్టీ శ్రేణులకు ఒక సవాలు విసరటం ద్వారా మీరు మీ స్థాయిలోనే ఆ శ్రేణులు కూడా స్పందించున్నట్టయితే రాష్ట్రం ఒక రావణ కాష్టంగా మారి ఉండేది. రాష్ట్రంలో సమూహాల మధ్య ఘర్షణలకు ఆస్కారం కలిగి ఉండేది. పాలకులుగా ఉన్నవాళ్ళు, శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళు మీరు సంయమనం కోల్పోయి మీరు ఈ విధమైన ఘర్షణల్ని ప్రేరేపించడం ద్వారా సమాజాన్ని పరిచుండేవాళ్ళు మీకన్నా వాళ్ళు సమయంలో పాటించడాన వాళ్ళు మీ పాలనా హయాంలో న్యాయం జరగకున్నా వాళ్ళు కేసులు పెట్టి మీ వైపు న్యాయం చేయండి అని అర్థించారు తప్ప వాళ్ళు మీ మీద దౌర్జన్యానికి మళ్ళీ తిరిగి ప్రతిదాడి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయలే. సమాజంలో శాంతి భద్రతల స్థితిగతులు ఆల్టర్ కాకుండా వాళ్ళు సమయంలో పాటించారు. కానీ మీరు బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. 100కి 100 పాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని వంక పెట్టే ప్రయత్నం చేసినా, ఎన్ని విధాలుగా మీరు ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేసినా, రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ప్రభుత్వానికి మగిలంటించే ప్రయత్నం చేసినా కూడా మీ వల్ల జరిగిన దౌర్జన్యకాండలు, మీ వల్ల జరిగిన ఉల్లంఘనలు, ఆనాటి నుంచి ఈనాటికి మీరు వ్యవస్థను బెదిరించడానికి చేస్తున్న ప్రయత్నాలు పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఎన్నికల్లో ఆ విధమైన తీర్పిచ్చారు. మళ్ళీ రేపు మీరు మళ్ళీ అదే ప్రజల మన్నన పొందాలి అని అంటే మీ వ్యవహార శైలి సమీక్షించుకోకుండా మేము ఇదే ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తాము, కానీ మళ్ళొకసారి మాకు అవకాశం ఇవ్వండి అని అంటే మిమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని చెప్పని ప్రజలు కూడా ఆలోచించుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.